నేను సూటి అడిగింది ఏంటంటే, అయితే రాష్ట్రాన్ని పరిపాలించేది ఎల్సిటీ రెగ్యులేటరీ కమిషనా, లేదంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్టీకి సంబంధించిన ప్రభుత్వమా? కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, లేకపోతే రఘుత్తమరావుకు ముఖ్యమంత్రి? తెలుసండి. వాళ్ళే ముఖ్యమంత్రి అయితే మేము వాళ్ళతో ఫైట్ చేసుకుంటాం. మీరు ప్రాక్సీని పెట్టి సెకండ్ లాగా అడ్డం పెట్టి మాతో ప్రజలపైన భారాలు వేయడం అనేది మేము అంగీకరించాం. ఈఆర్సీ అనేది రికమెండేషన్ బాడీ కావచ్చు, కానీ పొలిటికల్ డిసిషన్ తీసుకోవాల్సింది వేరు. రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి మీరు తప్పించుకొని ఈఆర్సీ మీద వేసి యుద్ధం సెకండ్ అడ్డం పెట్టుకొని ప్రజలపైన యుద్ధం చేస్తే మేము సహించామని చెప్పి పదే పదే చెప్పాం. దాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొందాక అరెస్ట్ చేశారు. మళ్ళీ పబ్లిక్ హియరింగ్ పేరుతోటి మళ్ళీ ఇప్పుడు పెంచుతూ ఉన్నారు. అంటే దానివల్ల మొత్తం 31,000 కోట్ల రూపాయలు 2014 అంతా ప్రజలపైన భారాలు వేసి వసూలు చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకుంటా ఉన్నారు. మరోవైపు కరెంటు 7 గంటలు అంటున్నారు, ఆడేమి అటల్ సప్లై కూడా లేదు. నాశనకమైనటువంటి కరెంట్ సప్లై ఉంది, భారాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి, పాత బాకీ పేరుతో వసూలు చేస్తున్నారు. ప్రపంచంలో బహుశా ఎక్కడ కానీ పాత బాకీల పేరుతో విద్యుత్తు ఎవరో వాడుకున్నటువంటి కరెంట్ ఛార్జీలు కూడా మీరే కట్టాలని చెప్పేసి వసూలు చేసేది బహుశా ప్రపంచం ఎక్కడ ఉంటుంది అనుకోండి. ఇది ఫస్ట్ టైం. ఇది ఒక పిచ్చి తొగ్లక్ ప్రభుత్వం, ఇది తొగ్లక్ పరిపాలన సాగిస్తూ ఉంది. దాన్ని మేము అంగీకరించే ప్రసక్తి లేదు. దానిపైన వామపక్ష పార్టీ కలిసి 22వ తారీఖున పెద్ద ఎత్తున పికెటింగ్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడానికి కూడా మరో సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఇదే సందర్భంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, నియంత్రణ మంటను ఎత్తేస్తున్నాం, మీరు సాగు మీరు రావండి అని చెప్పేసింది. దాంతో డీజిల్, పెట్రోలు, గ్యాస్ అన్నిటిపైన దాని ప్రభావం పడుతూ ఉంది. ఇప్పుడు డీజిల్ రేట్లు లీటర్కి ఎంత వేస్తామని చెప్పాడు, దాదాపుగా అంటే నియంత్రణ ఎత్తేయడం అంటే పులిని బోన్లో నుంచి బయట పంపించి పులిని ప్రజానీకాన్ని సమపాళ్లతోటి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలిస్తామని చెప్పడం తప్ప ఇంకోటి కాదు. పులిని బోన్లో పెట్టాలి తప్ప ప్రజల పక్కన వదిలిపెడితే ఏమవుతుంది, ప్రజలపైన ప్రజలు తినేస్తుంది. మేము ప్రజాస్వామ్య పద్ధతి దాన్ని చూస్తూ ఉంటే మన్మోహన్ సింగ్ చెప్తే పులిని ప్రజలపైన పురిగొలిపి తోలేయడం తప్ప ఇంకోటి కానే కాదు. నియంత్రించాల్సిందే, ప్రజలను కాపాడాల్సిందే. ప్రజలను కాపాడే బాధ్యత మీకు లేకుండా పోతే మీకు ఓటు వేయాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది ప్రజానీకానికి? ఈ ప్రభుత్వానికి సామాజిక దృక్పథం ఉందా లేదా, సోషల్ ఆబ్లిగేషన్ ఉందా లేదా? సోషల్ ఆబ్లిగేషన్ లేకుండా పోతే ప్రభుత్వం ఎందుకు అవుతుంది? గుత్త సంస్థ అవుతుంది, అది కూడా ఒక కార్పొరేట్ సంస్థ అవుతుంది. కార్పొరేట్ సంస్థలు లాభాలుండే పని చేస్తారు, వాళ్ళు నష్టాలుండే పని చేయరు. ఇవి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా లాభాలుండే పని చేయాలని ప్రయత్నిస్తూ ఉంది. అందువల్ల ఇది రాజకీయ పరంగా ఒక సాంఘిక బాధ్యత ఉండి ప్రభుత్వాన్ని పరిపాలించడం కాకుండా ఒక సీఈఓగా కార్పొరేట్ సంస్థకి లాభ నష్టాలు బేరీజ్ వేసి ఏ విధంగా పరిపాలిస్తారో ఆ విధంగా దేశాన్ని పరిపాలించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకి పోతున్నందువల్ల అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ప్రజలపైన నిలుదోపిడీ చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఆందోళన 22వ తారీఖు, ఆ తర్వాత భవిష్యత్తు ఆందోళన సాగిస్తాం. భవిష్యత్తులో విశాల ప్రాతిపదికన ఏమి చేయాలో అవన్నీ కూడా లెఫ్ట్ పార్టీస్ పెట్టి మాట్లాడుకొని కార్యాచరణ ప్రకటిస్తాం.